హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చల్లగా ఎంతో టేస్టీ అయిన యాపిల్తో షర్బత్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా హెల్తీగా, చాలా ఈజీగా తక్కువ టైంలో హెల్తీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకోవాలండి. నేను బాదం, ఖర్జూర్ నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా నానిపోయాయో. ఇందులో గింజలు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి మనకి డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాలంటే ఇందులోకి జీడిపప్పు ఇంకా వేరే ఏదైనా వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం, ఖర్జూర్ అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఇందులో నుంచి సీడ్స్ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసేసుకొని అందులోకి ఇవి సబ్జా సీడ్స్ వేసేసుకోవాలండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసేసుకోవాలి. అందులో వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇది ఎండాకాలంలో మనకి ఒంటిని చలవ చేస్తుంది కదా, తొందరగా నానిపోతాయి ఒక 5 మినిట్స్లోనే. ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసేసుకొని అందులోకి పావు కప్పు పాలు తీసేసుకోవాలి. పాలు తీసేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకొంచెం పౌడర్ అనేది పెంచుకోవాలి. నేను 1/2 లీటర్ పాలకి చేస్తున్నాను, అందుకే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా కలిపేసుకొని ఉండలేమి లేకుండా పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నేను ఆల్రెడీ కాచిన పాలు అనేది అందులో వేస్తున్నాను. ఇవి 1/2 లీటర్ పాలండి. చిక్కడివి వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో పాలు వేసేసుకొని మసల పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. బాదం నేను స్కిన్ తీయకుండానే మిక్సీ పట్టేసుకున్నాను. మీకు కావాలంటే తీసేసైనా పట్టేసుకోవచ్చు. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, కస్టర్డ్ మిల్క్ అందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. తొందరగానే చిక్కబడతాయి. ఇలా కస్టర్డ్ పాలు అనేది అందులో వేసుకున్న తర్వాత ఒకసారి అనేది పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి స్వీట్ అనేది మీ ఇష్టం అండి. బెల్లమైనా వేసేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నాను. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండకుండా. 3 స్పూన్స్ అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అందులోకి టేస్ట్ కోసం నేను ఇలాచీ పొడి వేసాను. ఇలాచీ వేసేసుకున్నాను, ఒక 2 ఇలాచీలు. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత వెనిలా ఎసెన్స్ కంటే ఇలాచీ పొడి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా ఇలా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేంత వరకు నేను మిక్సీ పట్టేసుకున్నాను. బాదంను ఖర్జూర్ నానబెట్టేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఓన్లీ బాదం, ఖర్జూర్ అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం షుగర్ చాలా తక్కువ వేసాం కదా. మీకు కావాలంటే షుగర్ అవాయిడ్ చేసేసి మొత్తం ఖర్జూర్తోటే చేసేసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేంత వరకు ఇందులోకి యాపిల్ అయితే తురిమేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 2 యాపిల్స్ మాత్రం తీసుకున్నాను. ఇలా 2 యాపిల్స్ తీసేసుకొని దాన్ని స్కిన్ తీసేసుకోవాలి, పొట్టు తీసేసుకొని తురిమేసుకోవాలండి. మన కొబ్బరి గీకేది ఉంటుంది కదా, దాంతో తురిమేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మొత్తం జ్యూస్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలా తురిమేసుకుంటేనే మనకి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న ముక్కల్లాగా కాకుండా తురిమేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్కిన్ తీసేసైనా చేసేసుకోవచ్చు, స్కిన్తో అయినా చేసుకోవచ్చు. నేను ఒక యాపిల్ స్కిన్ తీసాను, ఒక యాపిల్ స్కిన్ తీయకుండా చేసుకున్నాను. ఇలా తురిమే దాంతో కొంచెం మీడియం సైజ్ ఉంటుంది, పెద్ద సైజ్ ఉంటుంది కదా, చిన్న సైజ్ ఉంటుంది. నేను మీడియం సైజ్తో ఉన్న దాంతో తురిమేసుకున్నాను. ఇలా మొత్తం అంతా తురిమేసుకోవాలి, గింజలు ఏమి రాకుండా. యాపిల్ అనేది తొందరగా నల్లబడుతుంది కాబట్టి మనకి లాస్ట్లో అందులో వేసే ముందు మాత్రమే తురిమేసుకోవాలి. లేదంటే బ్లాక్ అయిపోతుంది, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, అస్సలు బాగోదు. చూస్తున్నారు కదా, ఇలా తురిమేసుకోగానే అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కలర్ వచ్చేస్తుంది, బ్లాక్ అయిపోతుంది. ఈ డ్రింక్ని చల్లగా తాగేస్తే చాలా బాగుంటుందండి. ఈ పాలల్లో మనం తురిమి పెట్టుకున్న యాపిల్ తురిమి అయితే అందులో వేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఇవి కూడా అందులో వేసేసుకొని చల్లగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన
యాపిల్ షర్బత్ అయితే రెడీ అయిపోతుందండి. సమ్మర్లో పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి. బయట డ్రింక్స్ కాకుండా, టీ కాఫీ అలాంటివి కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే ఫ్రూట్స్తో చక్కగా డ్రింక్స్ అయితే చేసి పెట్టేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మనం షుగర్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి చాలా హెల్తీ అండి. షుగర్ ప్లేస్లో మొత్తం అంతా ఖర్జూరైనా వేసేసుకోవచ్చు, లేదంటే బెల్లంని కూడా కరిగించి వేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఇలా సర్వ్ చేసేసుకొని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసేసుకోవాలి. కొంచెం యాపిల్ తురుము కూడా పక్కకు పెట్టేసుకున్నానండి. చూడటానికి బాగుంటుంది కాబట్టి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ వేసేసుకొని కొంచెం యాపిల్ తురుము అనేది అందులో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన చల్లని యాపిల్ షర్బత్ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తాగితే ఇంకా బాగుంటుందండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.